తప్పు చేస్తే ఇంకా చిన్నపిల్లాడువా అని, ఎక్కువగా మాట్లాడితే అప్పుడే పెద్దోడు అయిపోయావా అని మన పేరెంట్స్ కూడా కన్ఫ్యూజ్ అయ్యే ఫేసే ఈ ఇంటర్మీడియట్. రారా నువ్వు బయటికి. తేజ ఎక్కడున్నావురా? తేజ ఎక్కడున్నాడో చూడండి రా, మొత్తం వెతకండి, వదలొద్దాన్ని అసలు. తేజ రారా బయటికి. ఎక్కడున్నావురా? రారా బయటికి. ఎక్కడున్నావురా? రారా బయటికి. తేజ మీరందరూ ఇంటికి ఎందుకు వచ్చారు? ఏదైనా మాట్లాడాలంటే ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా. వారం నుంచి మీ ఆఫీస్ చుట్టే తిరుగుతున్నాను, నువ్వు అసలు ఆఫీస్కే రాలేదు, అందుకే డైరెక్ట్గా ఇంటికి వచ్చాను. కేరా, మా కాలనీలో 100 మంది చేత మీకు అడ్వాన్సులు కట్టించాను. 2 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేసి మాకు ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పావు నువ్వు. ఇంతవరకు ప్రాజెక్టే స్టార్ట్ చేయలేదు. ఏంటి మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నావు నువ్వు? లేదండి. అయ్యో, మిమ్మల్ని మోసం చేయాలనే ఉద్దేశం మాకు అస్సలు లేదండి. మా ఇంటి పేపర్స్ బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకొని ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఆస్తి పేపర్లు కనపట్టలేదండి, మిస్ అయిపోయాయి. ఏంటి ఏం మాట్లాడుతున్నారో? నాటకాలు ఆడుతున్నారా? ఆస్తి పేపర్స్ పోయాయంటే నేను నమ్మాలా? ఇలా అబద్ధాలు ఎంతకాలం చెప్తారో? ఇలా చెప్పి మమ్మల్ని మభ్య పెడతారా? మాట్లాడండి. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పింది వినండి సార్. అమ్మ నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నీతో నేను తర్వాత మాట్లాడతాను. సార్ అమ్మ నువ్వు లోపలికి వెళ్ళు. సార్ నేను చెప్పింది వినండి సార్. ప్లీజ్ సార్ కావాలంటే మీకు కాల్ పెట్టుకుంటాను సార్. సార్ ప్లీజ్ సార్. కహానీలు చెప్తున్నావా? మీ కట్టుకథలు ఎవరు నమ్మరు ఇక్కడ. మర్యాదగా ఫ్లాట్స్ హ్యాండ్ ఓవర్ చేయి. నాతోనే అబద్ధాలు చెప్తారా? అబద్ధం కాదు సార్, ప్లీజ్ సార్, నేను చెప్పేది నిజం సార్. నువ్వు మంచిగా అడిగితే నిజం చెప్పవరా? నిన్ను అయ్యో తేజ, సార్ ప్లీజ్ సార్, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నా మాట నమ్మండి. మా ఆయన్ని కొట్టకండి సార్, మీకు దండం పెడతాను. ఆయన వదిలేండి సార్, ప్లీజ్ ఆయన వదిలేండి. వదిలే ప్రసక్తే లేదు. ప్లీజ్ సార్. అమ్మా నువ్వేనా వీళ్ళకి చెప్పమ్మా, నిజంగానే వీళ్ళకి ఆస్తి పేపర్స్ పోయాయని చెప్పమ్మా. వీళ్ళని చంపేసేలా ఉన్నారమ్మా, చెప్పమ్మా ప్లీజ్ అమ్మా. వీళ్ళని చంపేస్తారమ్మా, ప్లీజ్ అమ్మా. ఏంటో మీ అమ్మ చెప్పేది నేను వినేది. అమ్మా మధు, అమ్మా మధు. మమ్మల్ని మోసం చేస్తారా? మమ్మల్ని మోసం చేస్తారా? అమ్మా 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 కాపాడమ్మా. అమ్మా మా నుంచి తప్పించుకొని తిరుగుతావా? ఒక్క అడుగు ముందుకేశారో చంపేస్తాను. కొట్టదు.
ఏంట్రా నా డబ్బు తిరిగి ఇస్తావా లేదా ఫ్లాట్లు ఇస్తావా? లేదు సార్, కొంచెం టైం పడుతుంది సార్. ప్లీజ్ సార్, నేను చెప్పేది వినండి సార్. చెప్పరా, చెప్పు. ఆగండి. మాట్లాడేట్రా, కొట్టకండి. తేజ, చెప్పరా, కొట్టొద్దు. చెప్పు. అయ్యో. మర్యాదగా ఇస్తావా లేదా? నిజంగా చెప్తున్నాను సార్, మా దగ్గర ఆస్తి పేపర్స్ లేవు సార్. లేవా? లేవు సార్. లేవా? అమ్మా, మధు, నిన్ను అమ్మా, మర్యాదగా అడిగితే చెప్పవురా? నిన్నేం చేయాలంటే ఏయ్! ఆపండి. ఆపండి. మా అబ్బాయి చెప్పేది నిజమే. ఆస్తి పేపర్లు కనపడటం లేదు. దొంగలు ఎత్తుకెళ్ళారా? లేదు. దొంగలు ఎత్తుకెళ్లకుండా ఇంట్లో ఉన్న ఆస్తి పేపర్స్ ఎలా పోతాయి? అంటే ఇంట్లో అందరూ కలిసి డ్రామాలు ఆడుతున్నారా? ఏయ్, వీడిని వదలకండ్రా. కుమ్మేయండి. వదలకండి వీడిని. తేజ, వదలకండి వీడిని. చెప్పరా. ఏయ్, చెప్పరా. ఆగండి. నా కొడుకు నేను చేయొద్దు. మీకు దండం పెడతాను. దయచేసి నా మాట వినండి. నా కొడుకుని కొట్టకండి ప్లీజ్. నేను చెప్పేది వినండి. ఏం చెప్పాలనుకుంటున్నావు? చెప్పు. ఆస్తి పేపర్లు పోవడం అంటే ఎవరో ఎత్తుకెళ్ళడం కాదు. అవి మావాడే ఎక్కడో పెట్టి మర్చిపోయాడు. ఆ పేపర్స్ గురించి మేము వెతుకుతున్నాం. పేపర్స్ లేకపోతే మాకిచ్చిన మాట వీడు నిలబెట్టుకోలేడు. వీడింక బ్రతికి వేస్ట్. అమ్మా, 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 అమ్మా. మీకు దండం పెడతాను. నా కొడుకుని చంపొద్దు. నేను ఇంకొకసారి వెతుకుతాను. దొరుకుతాయి. త్వరగా వెతకండి. ఇప్పుడు ఆస్తి పేపర్స్ ఇవ్వకపోతే తేజాన్ని చంపేసేలా ఉన్నారు. నా వల్ల నా కొడుకు ప్రాణం పోకూడదు. ఇచ్చేస్తాను, ఆ పేపర్స్ ఇచ్చేస్తాను. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ఒక్క నిమిషం, నేను ఇప్పుడే తెస్తాను. తెస్తాను తేజ. అమ్మా,